నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగులేటి భూముల వివాదం ప్రెస్ మీట్ పై బీఆర్ఎస్ హరీష్ రావు ఘాటు స్పందన. నా జీవితంలోనే సంతోషకరమైన రోజు, కేసీఆర్ తో పనిచేసే అవకాశంపై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు. తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం. జర్నలిస్టులు, కేబుల్ సంస్థలకు అక్రిడేషన్ కార్డుల కోసం డిమాండ్. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలపై సిపి సజ్జనార్ ఫీల్డ్ విజిట్. రాష్ట్ర రాజకీయాల్లో భూముల వివాదం చుట్టూ ఆరోపణలు ప్రత్యారోపణలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టి హరీష్ రావు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ ను ప్రస్తావిస్తూ ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే తన కొడుకును, తన రాఘవ కన్స్ట్రక్షన్స్ ని సంస్థను కాపాడుకోవాలనే తపన స్పష్టంగా కనిపించిందని అన్నారు. అలాగే ఆ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యల ద్వారా నేను ఒక్కడినే కాదు అందరూ స్కామ్లు చేస్తున్నారు అన్న భావనను ప్రజల ముందుకు తెచ్చారని హరీష్ రావు ఆరోపించారు. ఇది ప్రజలకు చాలా స్పష్టమైన సంకేతం. తమపై ఉన్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఇతరులపై మోపే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న భూ వ్యవహారాలపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ మరింత వేడెక్కింది. భూముల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సంబంధిత నాయకులు ఎలా స్పందిస్తారో ఆసక్తిగా మారింది. అంత పవిత్రమైనటువంటి సెక్రటరియట్ లో కూర్చొని నిజాలు దాచి అబద్దాలు మాత్రమే మాట్లాడాడు ఆ పొగరులేటి మంత్రి. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎంత డిఫెన్స్ లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సమాధానం లేదు గనుకనే నువ్వు తిట్ల రాగాన్ని అందుకున్నావు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. అంటే నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికీ అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం. ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం తనకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ గతంలో తాను అనేక ప్రభుత్వాల పనితీరు దగ్గరగా చూసినట్లు గుర్తు చేశారు. ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్ చంద్రబాబు నాయుడు, అలాగే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రభుత్వాలను తాను ప్రత్యక్షంగా పరిశీలించానని చెప్పారు. అయితే గత 10 సంవత్సరాలలో సాధించిన అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే పూర్తిగా దెబ్బతిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి దిశలో తీసుకున్న నిర్ణయాలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిని మళ్లీ సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలే చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పంటారు. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటున్నాను. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికి ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ
సమాజానికి కల్పించినటువంటి యొక్క పరిష్కారాలు ఏదైతుందో అభివృద్ధి ఉందో ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైన కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటున్నాను. ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా. నేను కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్యగా. తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ టీవీ సీఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కేబుల్ టీవీ సంస్థలకు రాష్ట్ర స్థాయిలో అక్రిడేషన్ కార్డులు పాత జీవో ప్రకారం ఇవ్వాలని కోరారు. నెట్వర్క్ ఉన్న ప్రతి జిల్లాలో కనీసం 6 కార్డులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐఎన్పీఆర్ అధికారులు ప్రతి 6 నెలలకు ఒకసారి ఛానల్స్ పై సమీక్ష నిర్వహించవచ్చని సూచించారు. కేబుల్ టీవీ సంస్థలకు ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇవ్వాలని, జిల్లాలో కేబుల్ టీవీ స్టూడియోలపై ఉన్న నిబంధనలను తొలగించాలని కోరారు. ప్రతి కేబుల్ టీవీకి అసెంబ్లీ పాస్లు ఇచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని, ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఛానల్ నంబర్లను స్టేట్ పబ్లిసిటీ గ్రూప్ లో చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కన్వీనర్స్ బి నరసింహాచారి, పొదుళ్ల వెంకట్, డాక్టర్ మహమ్మద్ యాసిఫ్ పాషా, మహేష్ కుమార్, ఉపాధ్యాయ విద్యాసాగర్, బరిగల శివ, నరసింహులు, నాగేంద్రచారి తదితర కేబుల్ ఛానల్ సీఈఓలు పాల్గొన్నారు. తెలంగాణలో 33 జిల్లాలలో విలేకరులందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఎక్కడ సైట్ ఓపెన్ కాదు, దానికి స్టూడియో అంటారు. పెద్ద పెద్ద ఛానళ్లకు 100 కోట్లు పెట్టుకునే ఛానళ్ళకు కూడా జిల్లాలో స్టూడియోలు లేవు. కానీ మా ఛానల్ ఎంత కేవలం జర్నలిజం మీద నమ్ముకొని, జర్నలిస్టుల వృత్తిని మేము నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి ఆ దృక్పథంతో పనిచేస్తున్నాం. మేము కోట్లు ఏం పెడతలేము. సరే పెడితే వాళ్ళు 20 లక్షలు పెట్టుబడి పెట్టుకొని మేము అక్కడ మా వృత్తి మేము కొనసాగిస్తూ ఇంకా ఇతర మిత్రులకు ఎవరికైతే వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తున్నాం. దీన్ని మరి మేము కూడా ఛానల్లో ప్రతి జిల్లాలో కూడా కేబుల్ టీవీ ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా స్టూడియో నిర్మించుకోవాలనేది ఇది సరైన పద్ధతి కాదు. ఈ కేబుల్ టీవీ వాళ్ళకి జిల్లాలో స్టూడియో నిర్మించుకోవాలన్న ఏదైతే 250 జీవోలు ఉందో దాంట్లో తప్పకుండా దాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా గతంలో ఉన్న 239 జీవో ప్రకారమైన మాకు ఇస్తున్న అన్ని అక్రిడేషన్ కూడా ఇవ్వాలి. రెండవది మాకు ఇంతవరకు కూడా 2007 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే జర్నలిస్టులకు ఇళ్ళు స్థలాలు ఇచ్చారు. కానీ మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఏలిన కేసీఆర్ కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనైనా ఆ ఇంటి స్థలాలు వస్తాయి అనుకుంటున్నాం. వాటి మీదనైనా వాళ్ళు స్పందించి మా జేఏసీకి మేము పెట్టే డిమాండ్ని ఆమోదించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలానే ఐఎన్పిఆర్ శాఖ మంత్రివర్యులకు, అలానే కమిషనర్ గారికి, ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నది ఏంటంటే, మీరిచ్చే అక్రిడేషన్ల వల్ల కేబుల్ ఛానల్ నిర్వాహకులకు జరిగేటువంటి లబ్ధి ఏదైనా ఉందనే ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఎంపానల్ దాదాపు 2014లో ఆపేసిల్లో అప్పటి నుంచి ఎంపానల్ కూడా లేదు. కేవలం ఆన్లైన్ చేసి అక్రిడేషన్లు ఇచ్చే కేవలం అక్రిడేషన్ కార్డులకు ఎందుకు ఈ కేబుల్ ఛానల్ నిర్వాహకులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కోరుతా ఉన్నాను. దయచేసి కేబుల్ ఛానల్ నిర్వాహకులకు లబ్ధి జరిగే విధంగా పాత పద్ధతులనే కొనసాగాలని చెప్పేసి నా తరఫున కోరుతా ఉన్నాను. హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి దిశగా కీలక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిపి సజ్జనార్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వి కర్ణన్ తో కలిసి షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మాసబ్ ట్యాంక్ వరకు మార్గాన్ని సమీక్షించారు. నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో ఈ రూట్ ను మోడల్ కారిడార్ గా అభివృద్ధి చేసే పనులు కొనసాగుతున్నాయి. అధికారులు బస్ లో ప్రయాణిస్తూ మార్గంలో ఉన్న బాటిల్ నెక్లు, ట్రాఫిక్ అడ్డంకులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
నిర్వహించారు. ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారుతున్న కీలక పాయింట్లను గుర్తించి తక్షణ పరిష్కారాల కోసం సంబంధిత అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ చర్యల ద్వారా నగరంలో ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారి ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయడానికి అట్లానే వచ్చే మన్సూన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏరియాని నేను మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నను అట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ ఆఫీసర్సు అట్లానే జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి షేక్పేట నుంచి దాదాపు 2 గంటల రోడ్ పైన ఉండి ఎక్కడెక్కడ మనకు ఆబ్స్టాకల్స్ ఉన్నాం, ఎక్కడెక్కడ మనము పని చేయవచ్చు, ఎక్కడెక్కడ మనం స్ట్రీమ్లైన్ చేసే పైన మనము చాలా విషయపైన మనము డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు కూడా ఇమీడియట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అటు ఒక ట్రాఫిక్ని డిసిప్లిన్ చేయడము అట్లానే వచ్చే వారం నుంచి ఇక్కడ ఈ యొక్క హెచ్సిటీ వర్క్స్ ఉంది. లాస్ట్ టైం కూడా సండే కూడా మనము 1 వే చేయడం జరిగింది. బాగా సక్సెస్ కావడం జరిగింది. మంచి పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ కొన్ని వర్క్స్ చేయాలి దానిపైన కూడా ఇక్కడ కమిషనర్ గారు మనము మన జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ ప్లస్ డీసీపీ ట్రాఫిక్ కాజల్ అందరు కూడా కలిసి మనము అట్లానే అడిషనల్ కమిషనర్ ప్రియాంక వచ్చి మనం అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు మనం ఈ ఒక ఏమేమి సివిల్ వర్క్స్ ఉన్నా కంప్లీట్ చేసి వచ్చే వారం నుంచి ఈ ఒక కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే చేయడానికి కూడా మనము ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఇట్లానే ఇంకోటి ఏరియాలు కూడా వచ్చే వారము ఈ మన్సూన్ వచ్చే లోపల అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ మనము ఈ ఒక మన్సూన్ వర్క్స్ చేసుకోవడం కానీ ట్రాఫిక్ డిసిప్లిన్ చేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగణన హౌస్ బ్లాక్ లిస్టింగ్ పై సమావేశం నిర్వహించి టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితర అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. జీడబ్ల్యూఎంసీలోని మొత్తం 67 రెవెన్యూ వార్డుల పరిధిలో ఉన్న గృహ సముదాయాలు పూర్తిగా కవర్ అయ్యే విధంగా సమగ్ర మ్యాపింగ్ చేపట్టాలని ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా ఉండేలా ప్రతి వార్డ్ కి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది, ఆర్ఓలు, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లు అందరితో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ స్థాయి సిబ్బందితో కలిసి మ్యాప్ ఆధారంగా ప్రతి రెవెన్యూ వార్డ్ సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలన్నారు. ఈ ప్రక్రియలో ఒక్కో రెవెన్యూ బౌండరీలో ఎన్ని హౌసింగ్ లేఅవుట్ బ్లాక్లు ఏర్పడుతున్నాయో స్పష్టంగా గుర్తించి వాటిని సరిగ్గా వర్గీకరించాలని చెప్పారు. బౌండరీలు దాటకుండా క్లారిటీతో మరియు ఖచ్చితత్వంతో బ్లాక్ల విభజన జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఈ ప్రక్రియపై సంబంధిత సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఫీల్డ్ స్థాయిలో ఎలాంటి సందేహాలు లేకుండా పనిని వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియలో పారదర్శకత, సమన్వయం, ఖచ్చితత్వం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలో తహసీల్దార్ ముసుగు సమ్మక్కకు మండలంలోని దళిత క్రైస్తవ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ దళిత వర్గానికి చెందిన వారు క్రైస్తవ మతంలోనికి మారిన తర్వాత బీసీగా మార్చడం వలన అన్యాయం జరుగుతుంది. వారి మూలాలు ఆధారంగా తిరిగి ఎస్సీ హోదా కల్పించాలని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తహసీల్దార్ ముసుగు సమ్మక్కకు దుగ్గొండి మండల క్రిస్టియన్ ఫెలోషిప్ వారు మెమరాండం అందించిన తర్వాత ఈ సందర్భంలో పాస్టర్ రమేష్ మాట్లాడుతూ మత మార్పిడి జరిగినంత మాత్రాన కులపరమైన వివక్ష, సామాజిక వెనుకబాటు తొలగిపోదని అప్పటి కమిషనర్ రంగనాథ్ మిశ్రా 2007వ సంవత్సరంలో స్పష్టంగా ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఆ కమిషన్ సిఫారసుల మేరకు దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మా యొక్క దుగ్గొండ మండల్ ఫెలోషిప్ అందరం కలిసి తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో మార్చి 24వ తారీఖు రోజున సుప్రీంకోర్టు నుండి వచ్చినటువంటి తీర్పు క్రైస్తవులుగా దళితులు క్రైస్తవులుగా మారడం ద్వారా వారి యొక్క రిజర్వేషన్ కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ యొక్క తీర్పును ఎంఆర్ఓ గారికి తెలియజేస్తూ మాకు ఆ దళితులు క్రైస్తవులుగా మారినా కూడా వారికి సంబంధించిన రిజర్వేషన్లు, వారికి సంబంధించిన గవర్నమెంట్ స్కీములు రావాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
జనగామ జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆసుపత్రి వర్గాలు మరియు బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఆ మహిళ అనుమానాస్పదంగా ఆసుపత్రి పరిసరాల్లో తిరుగుతూ అవకాశం చూసుకుని శిశువును తీసుకుని బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆటోలో శిశువును తరలిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులకు విషయం తెలిసి వెంటనే స్థానికులతో కలిసి ఆమెను వెంబడించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆటోను అడ్డగించి శిశువును సురక్షితంగా తిరిగి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆగ్రహానికి లోనైన స్థానికులు ఆ మహిళపై దాడికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తలుపులు, అద్దాలు పగలగొట్టడంలో కొంతసేపు పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి గురైన మహిళను రక్షించి అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి కిడ్నాప్ యత్నానికి గల కారణాలు, ఆమె నేపథ్యంలో తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సాగునీటి పారుదల మరియు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో వెట్లాండ్స్ గుర్తింపు అంశంపై నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం వెట్లాండ్స్ గుర్తింపుకు సంబంధించి సర్వే నిర్వహణ, హద్దుల నిర్ణయం, డేటా సేకరణ తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి మాట్లాడుతూ జిల్లాలోని చెరువులు, కుంటల సరిహద్దు మార్కింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం సాగునీటి పారుదల, అటవీ, రెవెన్యూ మరియు సర్వే శాఖల సమన్వయంతో ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సర్వే బృందాలు రూపొందించే మ్యాపులు ఖచ్చితంగా సమగ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతిరోజు సర్వే పురోగతిపై నివేదికలను సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సంయుక్త సర్వే బృందం రూపొందించే మ్యాప్ పటిష్టంగా ఉండేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీకి ప్రాధాన్యం పెరగడంతో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలపై ఆసక్తి నెలకొంది. భేటీ అనంతరం జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి రావాలని కేటీఆర్ ఆహ్వానించినట్లు తెలిసింది. పార్టీ బలోపేతానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారని సమాచారం. ఇదిలా ఉండగా జీవన్ రెడ్డి నిర్ణయం ఏమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆయన బీఆర్ఎస్ లో చేరతారా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మెగా పైప్ లైన్ న్యాచురల్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టనున్న గ్యాస్ సరఫరాకు సంబంధించి పౌర సరఫరాలు, పోలీస్, పరిశ్రమలు, R&B, విద్యుత్, పంచాయతీ, ఇతర శాఖలతో పాటు మెగా గ్యాస్ ప్రతినిధులతో జిల్లా స్థాయి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో భాగంగా గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులకు PNG, CNGలను సరఫరా చేసేందుకు పైప్ లైన్ల ద్వారా చేపట్టే ప్రక్రియ గురించి మెగా గ్యాస్ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరించారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి వివిధ అంశాలపై కలెక్టర్ మెగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఎక్కడెక్కడ మెగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా అవుతుంది, జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయని, గ్యాస్ సబ్సిడీ గురించిన వివరాలను గ్యాస్ సంస్థ ప్రతినిధి అవినాష్ ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించి అనుమతుల కోసం నోడల్ అధికారిగా పరిశ్రమల శాఖ GM నవీన్ కుమార్ వ్యవహరిస్తారని అన్నారు. ఈ గ్యాస్ వినియోగానికి దరఖాస్తు చేసే విధానాన్ని ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఎలా దరఖాస్తు చేయాలో సంబంధిత పోర్టల్ గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. వాణిజ్య, గృహ అవసరాలకు సౌకర్యవంతంగా ఉంటుందని, నిరంతర గ్యాస్ సదుపాయంగా ఉంటుందని తెలిపారు. తక్కువ ధర, సురక్షిత సదుపాయాలు కల్పిస్తున్నందున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
సిటీ పరిధిలో గ్యాస్ కొరత నుండి సరియైన సదుపాయాలు కల్పించడం మొదలగు విషయాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, మెగా గ్యాస్ సంస్థ ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ అవినాష్, డీసీఎస్ఓ వాజిద్ అలీ, ఎన్పీడీసీఎల్ ఎస్సీ మధుసూదన్ రావు, హన్మకొండ ఏసీపీ నరసింహారావు, ఆర్ఎన్బి ఈఈ సురేష్ బాబు, జీఎం నవీన్ కుమార్, డిపిఓ లక్ష్మి, రమాకాంత్, పంచాయతీరాజ్ ఈఈ ఆత్మారాం, ఇతర శాఖల అధికారులు, మెగా గ్యాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు ప్రారంభించారు. పంట నాణ్యతను పరిశీలించి మద్దతు ధరతోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగులేటి భూముల వివాదం ప్రెస్ మీట్ పై బీఆర్ఎస్ హరీష్ రావు ఘాటు స్పందన. నా జీవితంలోనే సంతోషకరమైన రోజు, కేసీఆర్ తో పనిచేసే అవకాశంపై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు. తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం, జర్నలిస్టులు, కేబుల్ సంస్థలకు అక్రిడేషన్ కార్డుల కోసం డిమాండ్. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలపై సిపి సజ్జనార్ ఫీల్డ్ విజిట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.